నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. రాజశేఖర్ వేద జ్యోతిష్యానికి స్వాగతం. ఈరోజు మనం మేషరాశి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూసుకుందాం. ఇక్కడ మీకు గ్రహస్థితి అంతా కూడా చాలా అనుకూలంగా కనబడుతుందండి. మీకు వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మీ యొక్క ప్రయత్నాలు అనేటటువంటివి ఫలించడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి. దాంతోపాటుగా సోదరులతో కానీ లేకపోతే మీ యొక్క సిస్టర్స్ బ్రదర్స్తో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అవి జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వాళ్ళు, పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళకు కూడా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మీ సంస్థలో మాత్రం మంచి లాభాలు గడించడానికి, మీ వ్యాపారంలో లాభం రావడానికి, అదేవిధంగా మీకు ఏదైనా ప్రమోషన్ రావడానికి, ఏదైనా చిన్న బదిలీ లాంటిది రావడానికి, ఏదైనా ఇన్స్పెక్షన్కి వెళ్ళడానికి కూడా ఎక్కువ శాతం, ఏదైనా వేరే బ్రాంచ్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఇట్లాంటి అవకాశాలన్నీ కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మొదటి 15 రోజులు కూడా చాలా కీలకం కాబోతూ ఉంది. అందులోనూ కూడా మీకు మీ యొక్క పూర్వపుణ్యం అంటే గత జన్మలో చేసినటువంటి పుణ్యం ఇప్పుడు మీకు అక్కడికి రావటం, దాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకొని కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవటం, మీకు అదృష్టం యాడ్ అవ్వటం, అదేవిధంగా మీకు జరిగేటటువంటి పనులు కూడా వేగవంతం అవ్వటం, మీకు కూడా మీ యొక్క సిబ్బందితో వాళ్ళతో ఉన్నటువంటి సమస్యలు అవి తొలగిపోవటం, దాంతో మీ వ్యాపారం కూడా కొంచెం ముందడుగు వేయడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి. శని కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా పని అవ్వటంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే మీరు ఆశించినంత, అంటే కొంచెం మీకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, అంత కాకపోయినా కూడా ఒక 10-20% తగ్గించుకుంటే అంత మాత్రం ఖచ్చితంగా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇంకొక విషయం ఏమిటంటే ఇంట్లో మాత్రం భార్యాభర్తల మధ్య కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్స్ అవి చాలా అవసరం అండి. కొంచెం ఇబ్బందులు అవి కలగడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే 19వ తారీఖు వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మాట పట్టింపు అవన్నీ కూడా 19వ తారీఖు తర్వాత తగ్గడానికి అవకాశం ఉంది. అదేవిధంగా శుక్రదశ కానీ లేకపోతే రాహు దశ కానీ బుధ దశ జరుగుతున్నటువంటి వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. మీ జాతకాలు కూడా ఒకసారి చెక్ చేయించుకోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇక మీకు ధనం అనేటటువంటిది అవసరానికి ఏదో రకంగా అందుతుంది. సో ఆ ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో లేదా పాత అప్పులు తీర్చే విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అంటే మీరు ఏదో ఒక లోన్ ఏదో తీసుకొని అప్పులు తీరుద్దామని చెప్పి అనుకుంటారు, కానీ వేరే ఖర్చు రావడంతో ఆ అప్పు తీర్చకుండా ఈ కొత్త అప్పు కూడా దానికి యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే మనీ మేనేజ్మెంట్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి. అది ఒకటి తీసుకుంటే మీకు బాగుంటుంది. పిల్లలు కూడా మీకు చెప్పినటువంటి మాట అది వినటము, మీరు ఏదైతే గైడెన్స్ ఇస్తారో దాన్ని ఫాలో అవ్వటం, అది కూడా మీకు కొంత అనుకూలతలు అవి కనబడుతున్నాయి. ఎక్కువగా ఈ యొక్క నెలలో మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అది చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసి శివాలయంలో నంది ప్రదక్షిణ చేయండి. చేసినట్లయితే మంచి అనుకూలతలు అవి ఉంటాయి. ఇక మీకు వ్యతిరేక తేదీల విషయానికి వచ్చేప్పటికి 2, 10, 11 తేదీలు. సో ఇటువంటి కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. శుభం.